వికాసం నుండి విధ్వంసం వైపుకు వద్దు, కూల్చివేతలపై అఖిలపక్షం ఏర్పాటు చేయండి. ఎమ్మెల్యేను డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. రామగుండం పరిసర ప్రాంతంలో కూల్చివేసిన చోట మరల కట్టుకోమని నోటి మాట ద్వారా చెప్పడం, అనంతరం మళ్ళీ కూల్చివేయడం అనేది రామగుండంలో పరిపాటిగా జరుగుతుందని సిపిఐ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, చంద్రశేఖర్ మాట్లాడారు. జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, నవీన్, అబ్దుల్ కరీం, మల్లేశం, దశరథం, రాయేష్, రంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఈరోజు రామగుండంలో పరిస్థితులను గమనిస్తే వికాసం నుండి విధ్వంసం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్లో అక్రమార్కులు నిర్మాణం చేస్తున్నారనే ఒక అక్కసు పెట్టుకొని దాన్ని పూర్తిగా డిస్మాటిల్ చేయడం, కనీసం ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా డిస్మాటిల్ చేసి తదుపరి లబ్ధిదారుల వివరాలు కావాలని కోరడం జరిగింది. బాధితులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏదైతే స్ట్రక్చర్ నిర్మించుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బోర్డును అక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రాసినటువంటి పేర్లలో బినామీ పేర్లు ఎక్కువైనాయి. అక్కడ రూములు కోల్పోని వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు తిలక్ నగర్ కాంప్లెక్స్కు మీరు తీసుకున్నటువంటి విధి విధానాలు ఏంటియో అక్కడ జోక్యం చేసుకున్న కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు స్పష్టమైనటువంటి విధి విధానాలను ప్రకటించండి. మీరు కూలగొట్టే సమయంలో ఇప్పటికే ఓనర్లు బాగా తిన్నారు, వాళ్ళకు రూమ్లు అవసరం లేదు, రెంటర్లకు ఇస్తాం, మీ ఉపాధి పోగొట్టామని చెప్పారు. కానీ ప్యాకేజీలకు రూమ్లను ఇచ్చిర్రు. బాధితులకు కూడా న్యాయం చేయండి. మీ తాతల ఆస్తులు ఏమి మంచుతలేరు. జీఎం తోటి మాట్లాడి ఇంకో గుంటో 2 గుంటలు అదనంగా తీసుకొని ఈ బాధితులందరికీ కూడా న్యాయం చేయండి. బాధితులకు న్యాయం చేయాలి, ప్రొసీడింగ్ కాపీలు ఇప్పించాలి. టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు రావాలంటే కొంతమంది నాయకులు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అని అడిగారు. నేను చదువుకున్నా కాబట్టే విధానం చెప్పిన. మీ నోటి మాట చెల్లది, కాగితమే ఎక్కడికి పోయినా చెల్తుంది. ఈరోజు అవి అక్రమ కట్టడాలని చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగే రాజేష్ థియేటర్ ఓనర్లకు 21 మందికి నోటీసులు కూల్చివేయమని ఇచ్చిందా ఇయ్యలేదా ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. 21 మందికి మీరు కూల్చివేయాలని నోటీసులు పోయినాయి. సింగరేణి జీఎం ఎస్ఎండ్పీసీని అక్కడ వాచ్మెన్గా పెట్టిండు నిర్మాణాలు చేయొద్దని. రామగుండంలో మీ నోటి మాట చెల్లడం ఆగిపోయింది. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీలు చెప్పే చెప్పుడు మాటలను తగ్గించి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తే లబ్ధిదారులు ఎవరు, బాధితులు ఎవరు, బాధితుల పేరు చెప్పుకొని కడుపు నింపుకునేటోళ్ళు ఎవరో బయటపడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వచ్చి ఈ అన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీ తోకలను ఈకలను పంపించి వ్యక్తిగత విమర్శలకు నా మీదకి పంపించద్దని చెప్పి మీకు హితవు చెప్తా ఉన్నా. ఒకవేళ మరొకసారి మీరు వ్యక్తిగత విమర్శలకు దిగుతే మీ నాయకుడి నుండి కింది స్థాయి వరకు మీ అందరి బతుకులు మాకు కూడా తెలుసు. మేము నోరు విప్పితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవడం మీకు కూడా తెలియదు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా. రామగుండం కార్పొరేషన్లో నిర్మాణం జరుగుతున్నటువంటి శివాజీ నగర్, రాజేష్ థియేటర్, బస్టాండ్ కాలనీ, ఓల్డ్ అశోక్, తిలక్ నగర్, ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలను మీరే స్పష్టం చేయండి. నిర్మాణానికి సంబంధించి మీరే సమన్వయం చేయండి. అవసరమైతే రామగుండంలో అఖిలపక్ష పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ ప్రారంభించండి. ముందుగాల ఎల్బీ నగర్ నుండే నిజ నిర్ధారణ స్టార్ట్ చేయండి. అంతేగాని నచ్చిందల్లా కూల్చుకుంటూ పోతాం, కట్టుకోమని చెప్తే మీరు కట్టుకోవాలి, రేపు పొద్దున సింగరేనో ఇంకొకరు వచ్చి కూల్చివేస్తే మళ్ళీ మీరే డబ్బులు భరించుకోవాలని చెప్పి చెప్తే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ బజార్ల నిలదీసే పరిస్థితి వస్తుంది. రామగుండం కార్పొరేషన్ల ఒక్క బాధితునికి ఇబ్బంది తలపెట్టినా కూడా మీ పతనం అక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం V4 ఏరియా వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు చేరి రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేల హరీష్ రెడ్డి, కౌశిక్ హరి పాల్గొని
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు మేకల సమ్మయ్య, తోకల రమేష్, కర్క పద్మజ, నిమ్మరాజుల రవి, ఆముల నారాయణ, నారాయణదాస్ మారుతి, మందల కిషన్ రెడ్డి, మెతుకు దేవరాజ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, పర్వతాలు శ్రీకాంత్, తస్నిమ బాను, శివకుమార్, వకుల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పేరుకు మాత్రమే ప్రజాపాలన, ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి పాలన. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొట్టి పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి షాదిక్ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇలా ఆ యొక్క షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇలా రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాచి ప్రభుత్వాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఇలా చీదరించుకున్నటువంటి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు షాదీ ముబారక్ ను అదేవిధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే కాంపాకులను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను పాడాలలో గల్లీలలో తిరగకుండా చేస్తాం. మహిళలారా, అక్కలారా, మీరందరూ కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలను నిలదీయాలి, ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాయకులను నిలదీయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తాం. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటూ గత 74 గంటల పాటు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో మారుపేర్ల బాధితులు దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఎమ్మెల్యే సాంబశివరావు జోక్యంతో సింగరేణి అధికారుల హామీతో తాత్కాలికంగా దీక్షకు విరమించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం 8 మంది బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 74 గంటలకు చేరుకుందని, సుదీర్ఘంగా దీక్ష కొనసాగించడంతో పాటు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, బీపీ తగ్గిపోయిందని, జ్వరం నీరసం వచ్చిందని, తదితర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో స్పందన లేని కారణంగా హెడ్ ఆఫీస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టినట్లు తెలియజేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నుండి సరైన స్పందన రాకపోవడంతో మారుపేర్ల బాధితులందరూ ఏకమై హెడ్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బాధితుల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సాంబశివరావు విషయం తెలుసుకొని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి బాధితుల సమస్యలను, వారి ఆవేదనను స్వయంగా విన్నట్లు పేర్కొన్నారు. సింగరేణి ఉన్నత అధికారులతో మాట్లాడినట్లు, బాధిత సమస్యలపై తక్షణమే స్పందించాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీని కాలయాపన చేయకుండా అమలు చేయాలని, మారుపేర్ల బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చే వరకు మా సమస్యపై మా పోరాటం కొనసాగుతుందని మారుపేర్ల బాధితులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పైన మేము గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ దానికి కావాల్సినటువంటి అనేక ఉద్యమాలు మేము పాదయాత్రలు చేసినాం. ఇటు జిఎం ఆఫీస్ ముట్టడించినాం, కూడా చాలా సార్లు ముట్టడించడం జరిగింది. సింగరేణి భవన్ని కూడా ముట్టడించడం జరిగింది. ఇన్ని రకాలుగా చేసి మా యొక్క మెమరాండంలో ఈ సింగరేణి యాజమాన్యానికి ఇస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పేసి ఇదే మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నిటికీ కాకుండా ఒక పక్కకు మాకేదైతే సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం వాస్తవానికి ఇప్పటి వరకు మా సమస్యను దృష్టికి ఏదైతే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే వాళ్ళు ఎవరనంటే ఏఐటీసీ వాళ్ళ ద్వారానే ఇప్పటికీ 2 సార్లు కూడా స్ట్రక్చర్ మీటింగ్లకు వెళ్తే ఆ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ లో వాళ్ళు అడ్వకేట్ లీగల్ అని చెప్పేసి దానికి ఫార్వర్డ్ చేసి అనంతరం దాన్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది కమిటీ ఏర్పాటు చేయాలి, దీన్ని గవర్నమెంట్ నుంచి మాత్రం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని నేను ఒకటే అడుగుతున్నాను, మాకు జీతాలు ఇచ్చింది మా తండ్రులకు ఇచ్చింది జీతాలు సింగరేణి యాజమాన్యం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే
మీరు మాత్రమే ఇవ్వాలి, ఏదన్నా గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా తీసుకొచ్చుకోమని వెల్ఫేర్ సెక్షన్ లో అయిపోయేదాన్ని ఈ రోజు ఇక్కడి వరకు తీసుకువచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. వాస్తవానికి దీనిపైన మేము ఏదైతే ఈ అన్ని రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ మాకు న్యాయం దొరకక మేము కొత్తగూడెం దగ్గరకు వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఈ యొక్క నిరసన ద్వారా కూడా 2 రోజులు చేస్తే కూడా సింగరేణి యాజమాన్యం కనీసం బయటికి వచ్చి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందని వినడానికి కూడా ఒక అధికారి కూడా రాకపోవడం కారణంగా మేము ఒక పెద్ద చావు రేవో లేకపోతే ఏదైనా సచ్చుడా మాకు ఉద్యోగం వచ్చుడా అన్నట్టుగా ఆ పద్ధతిలో ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను మేము ఎంచుకోవడం జరిగింది. మరి అది మేము 13 తారీఖు రోజు మేము మొదలు పెడితే ఈ రోజు 17 తారీఖు 73 గంటలు కొనసాగిస్తున్నటువంటి ఆమరణ దీక్ష కూడా కనీసం ఈ రోజు ఇక్కడికి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సాంబశివ గారు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మీరు దీన్ని విరమించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎమ్మెల్యే గారు త్రూ యాజమాన్యాన్ని పిలిపిస్తే యాజమాన్యం రావడం జరిగింది. మరి మా తండ్రులు మీ దగ్గర పనిచేసి కొంచెమన్నా మా మీద కొంచెమన్నా కనికరం లేదా? దయచేసి ఇది ఏదైతే కమిటీ మీరు వేస్తా అన్నారో ఆ కమిటీని ఇప్పుడు వచ్చి మీరు చెప్పారు ఒక మాట, కమిటీని మేము నెల రోజుల లోపల తొందరలోనే మేము చేస్తాము, ఆల్రెడీ కమిటీ ఏర్పాటు పడ్డదనేసి అని మన కిరణ్ సార్ చెప్పడం జరిగింది. దయచేసి సార్ సింగరేణి యాజమాన్యాన్ని లేకపోతే ప్రభుత్వాన్ని ఈ రోజు సార్ని కూడా మేము వేడుకున్నది ఏంటంటే సార్ త్వరగా మాకు కమిటీ ఏర్పాటు చేయించి మా ఉద్యోగాలు మాకు ఇచ్చినట్టయితే మేము సంతోషంగా ఉంటాం సార్. లేకపోతే ఇంకా తొందరలో అది ఒకవేళ చేయకపోతే మాత్రం ఇది ఈ రోజు మీరు చెప్తేనే మేము ఆగాల్సి వచ్చింది సార్. వాస్తవానికి మా బాధలను మీరు చూసి ఒకవేళ మేము చస్తామో బతుకుతామో అన్నట్టుగా మీరు చూసి ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ ఇది చేయకపోతే నెల రోజుల్లో ఖచ్చితంగా ఇక మా ప్రాణాలు త్యాగాలనేది కాకుండా మేము పెద్ద ఎత్తున సెక్రటరీని కానీ లేకపోతే ఇంకా ఏ అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారిని ముట్టడించడానికి కూడా ఖచ్చితంగా సిద్ధపడి ఉంటాం. దయచేసి మీరు ఇచ్చినటువంటి భూపాలపల్లి సభలో హామీ, మారుపల్లి సమస్య, ఇడిదికు డిప్యూటీ సీఎం వాళ్ళు కూడా హామీ, ప్రజాప్రతినిధులు ఏదైతే మాకున్నటువంటి లోకల్లో మక్కన్ సింగ్ గారు కానీ లేకపోతే పెద్దపల్లి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అన్నలారా మీరందరూ ఏకమై మా సమస్యపై మీరు ఒక దిశగా వచ్చి మా కమిటీ తొందరగా ఏర్పాటు చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 చేతులు వేడుకుంటున్నాను. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని బీఎంఎస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్, సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్డిపల్లి కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా బీఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లపై పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయమైన సతీష్, సత్యనారాయణ రెడ్డి, చంద్రమౌళి, శ్యామ్ సుందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మినిమం గ్యారంటీ బెనిఫిట్ కింద ఖచ్చితంగా కూడా కాంట్రాక్ట్ కార్మికునికి మినిమం 30,000 రూపాయలు అమలు చేయాలని ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పెన్షన్ ఏదైతే కార్మికుడు రిటైర్ అయిన సందర్భంలో తను బ్రతకడానికి మినిమంగా ఉండే కనీస పెన్షన్ అమలు చేయాలని ఏదైతే 1000 రూపాయల నుండి 7,500 వరకు పెంచాలని మా యొక్క డిమాండ్లు పరిగణిస్తున్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించిన ఏదైతే బీడీ కార్మికులు అయితేనే, అంగన్వాడీ కార్మికులు అయితేనేమి, అట్లాగే మధ్యాహ్న భోజనం సంబంధించిన కార్మికులు అయితేనేమి వాళ్ళు వివిధ రకాలుగా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మన దేశం యొక్క అభివృద్ధికి వాళ్ళు పాటుపడుతున్నారు. మరి వారికి సంబంధించిన కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని, అట్లాగే మెడికల్ సంబంధించిన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు వివిధ రోగాలకు రుగ్మతలతో బాధపడుతున్న సందర్భాలు మేము ఒకటే అడుగుతున్నాం. కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్లో భాగంగా మనకు సంబంధించిన ఆసుపత్రులను ఏదైతే ఈఎస్ఐని 15,000 నుండి 30,000కు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఎల్ఐసి కార్మికులకు సంబంధించిన అందులో ఉన్న డెవలప్మెంట్ ఆఫీసర్లను కానీ అందులో ఉన్న ఏజెంట్లను కూడా వాళ్లకు కూడా వాళ్ళ యొక్క పని విధానాన్ని గుర్తించి వాళ్లను రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అట్లాగే మనకు సంబంధించిన అసంఘటిత రంగ కార్మికులు ఏదైతే మోటారు కార్మికులు ఉన్నారో వాళ్ళను కూడా సంఘటిత పరిచే విధంగా మేము బీఎంఎస్ రానున్న కాలంలో కొత్త యొక్క పోరాటాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సందర్భంగా ముందుకెళ్తున్నాం. అట్లాగే సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వారికి సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో మా యొక్క బీఎంఎస్ కొనసాగుతుంది. ఎందుకనంటే కార్మికులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది, దేశం క్షేమంగా ఉంటేనే పరిశ్రమ క్షేమం ఉంటుంది అనే నినాదంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కావున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కార్మికులకు సంబంధించిన
ఏదైతే అన్ని విషయాలలో తప్పనిసరిగా కార్మికుల పక్షాన మంచిని చేసే విధంగా మేము చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ పిలుస్తున్నాం. జై హింద్. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా బాధితుల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్పందించి చట్టపరమైన నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిపి అంబర్ కిషోర్ జా అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని 2 జిల్లాలు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల ఫిర్యాదులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. కమిషనర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై పారదర్శకంగా విచారణ జరపాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి నిర్ణీత సమయంలో పరిశీలించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతి భద్రతను పరిరక్షించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రామగుండం పోలీస్ కమిషనర్ నిరంతరం కృషి చేస్తుందని సిపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ పరిపాలన కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ రణబేరి. తెలంగాణలో పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయాలని హైకోర్టులో వేసిన ప్రైవేట్ ఫిల్కు కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, వేర్ల హరీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్, కార్పొరేటర్లు, మాజీ ఇన్ఛార్జీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పథకాలను వెంటనే తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం ఇవ్వకపోగా ఇప్పుడు కనీసం కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ కౌంటర్ దాఖలు చేయనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకోసమే మీ ద్వారా ముఖ్యమంత్రికి చెప్పాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని మా గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మీద చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా మా నిరసనను, మా రిప్రజెంటేషన్ను మీరు ప్రభుత్వానికి పంపండి. తప్పకుండా మీ ద్వారానే ఇంతకుముందు ఇక్కడ 10,000 సుమారు ఈ రామగుండం నియోజకవర్గంలో 10 నుంచి 15,000 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ 10 ఏళ్ల కాలంలో, దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి పాలనలో ఇచ్చినాం. మరి ఈ 2.5 ఏళ్లలో ఏమి ఇవ్వకపోగా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు స్టే ఇచ్చారు. ఇవ్వనటువంటి చాలా కుటుంబాలలో, చాలా పెళ్ళైన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి, స్టే ఎత్తివేసి వెంటనే వాళ్ళకు రిలీజ్ చేయాలనేది మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మా నాయకులు కౌశిక హరి గారు, తర్వాత వాళ్ళ హరీష్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసి ఉన్నాయి. అంటే ఇక్కడ బ్యాచ్ క్రియేషన్ అయ్యి ఉన్నాయి. కానీ మనకు రాగానే మనకి కోర్టు ఉత్తర్వులు మరి ఈ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనం వాటిని తగ్గించాం. మా దగ్గర ఇప్పుడు ఇంకా హోల్డ్ ఏం లేవు. ఆర్డీఓ గారి దగ్గర బ్యాచ్ క్రియేషన్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ మన బ్యాంకు నుంచి వెళ్ళి వాళ్ళు మనకు చెక్కులు పంపిస్తారు. ప్రీపేర్ అయిపోయినాక అక్విటెన్స్ ఉన్న చెక్